స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దినములు చెడ్డవి గనక మరి దినములు గతించిపోతున్నాయి, సమయం గతించిపోతుంది. గతించిన సమయం మరలా తిరిగి రావటం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ సమయం మనం మరి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నామో, మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించగలుగుతున్నావా, మరి నీవు పొందుకున్న మేలు నీ ప్రజలతో మరి షేర్ చేసుకోగలుగుతున్నావా, క్రీస్తుని గురించి షేర్ చేసుకుంటున్నావా, మరి ప్రకటిస్తున్నావా? అనుదినము ఆయన రక్షణ సువార్తను మరి ప్రకటించమని దేవుని వాక్యం ఉంది కనుక, మరి దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతను బట్టి నేను మీ అందరికీ ఈ వాగ్దానాన్ని అందించడానికి కృప చూపిస్తున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. మరి నేను ఈ సమయాన్ని, మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. మీరును సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను. అలాగే నిన్ను చేసేదను గాని నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ద్వారా ఏమంటాడంటే, మరి నిన్ను మరి నిర్దోషిగా ఎంచను అంటున్నాడు. నిన్ను నిర్దోషిగా ఎంచను, నిన్ను మితముగా శిక్షిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానము, మరి తండ్రి ప్రేమ మరి నీకును నాకును మరి ఈ వాగ్దానాన్ని బట్టి తెలుసుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. తండ్రి ప్రేమ, తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడినట్లు, మరి తండ్రి తన కుమారుడిని శిక్షించినట్లు, మరి ఇక్కడ దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తానంటున్నాడు. అలాగే నిన్ను నన్ను ఎందుకు శిక్షిస్తానంటాడంటే, పై వచనం చదువుకోగలిగితే నిన్ను రక్షించడానికి నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తుతి. మన బిడ్డలు కూడా చూడండి, మరి మార్గము తప్పినప్పుడు దేవునికి మనకు వ్యతిరేకంగా లేదా న్యాయ విరుద్ధంగా బిడ్డలు ఏ పని చేసినా మనం ఏం చేస్తామంటే వారిని శిక్షిస్తాం. ఎందుకు? వారు మారు మనసు పొందాలి, లేదా వారు మంచిగా మారాలనే మరి మనం కోరుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని మరి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను రక్షించడానికి తోడై ఉంటున్నాడని మరి నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే మరి నువ్వు అద్భుతం చూస్తావని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు అందరి జీవితాల్లో ఉన్న తండ్రి వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్న, ప్రజలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్న తండ్రి. అయా, నీకు ఆయాస్కరమైన మార్గాలు మాలో ఉంటే మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీకు వందనం. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చడం నీకు స్తుతులు. రాత్రికాల సమయం ప్రభా నాయనా, నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈ వేకువ ప్రార్థన మీరు అంగీకరించమని నాయన, ఈ దినాన్ని, నూతన దినాన్ని నాయన నీ పాద సన్నిధి దగ్గర ప్రార్థించుండగా ప్రతి ఒక్క వ్యాధులు, బాధలు, శోధనలు, నాయన అప్పులు, నిరుద్యోగం అన్నిటి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ఎంతమంది ప్రజలు ఈ ఉదయాన్నే తండ్రి నాయన నీ సన్నిధిలో గడుపుతున్నారు, నేను స్తుతిస్తున్నారు, వారందరినీ దీవించండి. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీకు వందనం. మా భారతదేశానికి రక్షణ దయచేయండి. జనులందరి కోసం, అధికారుల కోసం, రాజుల కోసం, పారిశుద్ధ్య కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు నేను ప్రార్థిస్తూ వారందరికీ మంచి జ్ఞానం, అలాగే రక్షణ వ్యవస్థ, నేను పోలీసు వారి, మిలిటరీ వారి అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్థాయిలో ప్రతి అధికారిని మీరు దీవించమని, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపి మీరు అందరినీ క్రీస్తు నామములో మీరు దీవించమని, హాస్పిటల్స్లో ఉన్న వారిని, బెడ్ రిడెన్స్ అయిన వారిని ప్రభావ రకరకాలైన సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు నామములో విడిపించమని, ఈ దినాన్ని బట్టి చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోకల్లో
సమస్తమును మీరు తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచను. మీరును బలపడ్డారని నమ్ముతున్న బలపడ్డారు. మీరు దేవుని చిత్తమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. అలాగే మరి ఎవరైతే మ్యారేజ్ బట్టి మీ అందరికీ క్రీస్తు నామములో మరి నా శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.